ఇక్కడ తోలు ఉండదు ఎప్పటికి. కోడున్నది, చుట్టుపక్కల కూడా ఓలేరు, వీడికే ఆకలి అవుతున్నది, పోయి పడదాం. అవును నిజం, ఇటు ఓళ్ళు ఉండరు. ఓళ్ళు లేరంటారు కదా, నడువు మరి పదాం. నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది, పడదాంపా. ఇటు ఓళ్ళు ఉండరు, పడదాపా. ఆకలి కన్నా ఎక్కువ రా, పోయి పడదాంపా నాడు. అరే ఆగురు ఒకసారి నా భార్యకి ఫోన్ చేసి అడుగుతా. ఈ టైంలో ఫోన్ చేసుడు ఏంద్రా, నడువు పోదాం. అరే ఆగురా, నా భార్యకి ఫోన్ చేస్తున్నావు, జరావు. నడువు పదాం. హలో, మంచిగున్నావా? చూనుడేంది, తాగినావేంది? ఏ చిచి అదేం లేదు, ఈరోజు నాకు ఒక్క పొద్దుంది కదా, నాన్ వెజ్ ఇట్లా ఏమన్నా తినొచ్చా? ఒక పొద్దునాడు నాన్ వెజ్ తింటారా? తినద్దు. నేను కూడా అదే అంటున్నా, ఈ ఎదవలే నా మాట వింటలేరు. మంచిగా ఉంటది, తినచ్చు, ఏం కాదంటారు. సరేనన్నా, మరి నువ్వేమంటావు? నేనేమంటా, అప్పుడే వద్దన్నా కదా. అవును వద్దన్నావు కదా. నాకు కూడా అసలు తినబుద్ధి అయితే లేదు. ఒకసారి వీళ్ళు అన్నట్టు తింటే ఏమవుతుందా అని అనిపిస్తుంది. మరి నువ్వేమంటావు? వాళ్ళకంటే ఎక్కువ నీకే ఇష్టం అన్నట్టున్నది. చీ, వాళ్ళు తింటే తిననే, నాకెందుకు? నాది వాళ్ళ ఒక్క పొద్దుంది కాబట్టి నేను ఊరుకుంటున్నా. లేకపోతే అందరికన్నా ముందే నేను దౌడకేసి కస నమిలి. అబ్బా చూసినావా, నీకు చెప్తుంటేనే నా నోట్ల నుంచి ఊరిళ్ళు వస్తున్నాయి. అంత ఇష్టం ఉన్నోడివి ఒక్క పొద్దు ఎందుకు పట్టినావు? నేనెందుకు పట్టిననే, నువ్వు పట్టమంటేనే కదా నేను పట్టింది ఒక్క పొద్దు. ఏదో నా బలవంతం మీదనే పట్టినట్టు అనబడుతుంది. ఈ ఒక్కరోజు నాకు ఏం కాదు. ఇవాళ నేను ఒక్కరోజు తింటా, తర్వాత అటు సైడ్ కూడా చూడ. కావాలంటే మా వాళ్ళ మీద ఒట్టు. వాళ్ళకి నీ మీద నమ్మకం లేదు. ఈరోజు తినకు. ఇవాళ ఒక్కరోజు తినకని అంటున్నావు, రేపటి నుంచి తిందామన్నా కూడా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఇక నేను తినద్దా? ఇట్లనే చావన్నా? నాన్ వెజ్ తినకపోతే వాళ్ళని చేస్తారా? వెజ్ తిను. ఇగో ఒకటే ముక్క దవడకేసుకొని కస నమిలి ఉమ్మేస్తాగ అంతే. తినకపోతే నిజంగా సచ్చేటట్టే ఉన్నావు. నీ ఇష్టం, ఇక పెట్టేస్తున్నా. రేయ్, నా భార్య కూడా తినచ్చన్నదా? పాదని వట్టి తిందాం. అరే కోడికి తాడున్నది. అవునవును, ఇది ఎడికేలో తెంపుకొని వచ్చినట్టున్నది. దీన్ని వట్టినా కూడా అడిగేటోడు ఉన్నాడు. నడు పడదాం. నడురి.
అరే కొడి 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 అరే ఆగు రే కాక నువ్వు గడ్ల పోయలే రాము నువ్వు ఆడ మామిడి చెట్లలో లేకు నువ్వు ఆడ కొబ్బరి చెట్లలో నేను అటు తోట దిక్కు పోయి చూస్తా. అరే గిట్ ఏడుకు వస్తున్నావు రా నా జేబులు ఉన్నదా కోడేమన్నా గట్ పోయి లేకపో నువ్వు నా దగ్గర ఎందుకు వచ్చినావు గడ్డి పోయి లేకపోవచ్చు అడుగున్నాడు అడుగు ఇప్పుడే చెప్పినా ఇట్లా తోటల మొక్కలు లెక్కమండిగా నువ్వు పెద్ద మనిషి నేను నీ దగ్గరికి వస్తే మళ్ళీ నాకే అంటావా పోయి లేకపోవటం. చెప్పినా ఇప్పుడు చూడక నన్ను వదిలేసిరు మంచి మంచి చేయాలి వాళ్ళు పోయి పడగానే ఎటు పోయిందో ఏమో ఎటు తెంపుకొని పోయిందో ఎటు ఫంక్షన్ పోయిందో ఇట్లనే తెంపుకుంటుంది ఎటు పోయిందో ఏం కథనో తెంపుకున్నట్టున్నది ఎటు పోయిందో ఎట్లేం కన్నా ఏమో ఈ కోడితో ఇట్లనే ఖరాబ్ ఉంది ఎటు తెంపుకొని పోయింది ఏమో కోడి పాడగానే ఎప్పుడు ఇట్లేం చేస్తుంది ఆ కోడి. ఇవన్నీ ఉన్నాయి అది ఎటు పోయిందేమో లేదు ఆ కోడి. కోడి వరినట్టి నత్తుంది నాదేనో వీళ్ళు నా కోడే పడతాం అనుకుంటుండ్రు ఇలా పని చేస్తా జరాబు. ముక్కొని కాదు నాతో ఇంకా ముగ్గురు వచ్చారు. అవి ఏదో కొట్టిన సౌండ్ వినబడుతుంది ఏంది? మీరు చేసే పండు
కొడుతున్నావురా కడుపులు మంట జ్వరైతే పట్టుకుంది నీ కోడికి నీకు దండం అవ్వా నీ కోడికి నీకు దండం నీ కోడి కోసం మా పానం తీస్తావా మాదంటే ఉడుకు రక్తం మమ్మల్ని కొట్టినా అదో లెక్క పోయిపోయిగా పెద్ద మనిషిని పట్టుకొని కొడతావా అమ్మా కొట్టుడే కాదు చీరి దండెక్కేస్తా మిమ్మల్ని ఏమనుకుంటారు బుద్ధి తక్కువయి నీ కోళ్ళెమ్మడ పడమమ్మా నీ తమ్ముళ్ళు అనుకొని ఇడిసబెట్టు సరే గాని మీరు అందరు దోస్తులా మేము ముగ్గురం దోస్తులము ఈయన ఇలా కాక టెన్షన్ మీరు కొడతారా ఒకసారి ఇట్లా మీరు కూడా చూస్తే పెద్ద మనిషిలాగా ఉన్నావు వాళ్ళకు చెప్పొద్దా దొంగతనం చేయొద్దని పెద్ద మనిషి ఏం కాదు కానీ పెద్దోడే దొంగతనం చేస్తారా గవి కోళ్ళు బంగారమ్మలు పెంచుకున్నా ఈయనకు ఎంతమంది పిల్లలు ఈయన మా కాక ఇంకా పెళ్లి కూడా కాలేదు ఎందుకు ఏమన్నా ప్రాబ్లం ఏమో అందుకే పెళ్లి కాలేదు ఏ ప్రాబ్లం అని మీరే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు మా కాక కత్తి గుణపం సలాక గడ్డపార అప్పుడు బయటకు తేవద్దు ఇంట్లోనే పెట్టుకోవాలి అంత తుప్పు పడుతుంది బయటకు తెస్తే ఆయన ఏజ్ ఎంత ఉంటుంది ఏజ్ ఎక్కువ ఏముండదు కానీ జర్రు అటు ఉంటుంది అంతే నువ్వు ఊరికే జర అటు ఇటు అనకరా నాకు ఎన్నో మండుతుంది నువ్వు కూడా మీ వంతు తీరే ఉన్నావేమరా అయితే అటన్నాను లేకపోతే ఇటన్నాను మీ కాక ఏం పని చేస్తాడు ఇట్లనే దొంగతనాలు చేస్తాడు దొంగతనాలా ఏ కాదు దొంగోలే అందరు మనుషులు దోచేసుకుంటా చేన్లో కూర్చొని లవ్ లెటర్ రాస్తుంటాడు ఏంది లవ్ లెటర్ రా లవ్ లెటర్లు కాదమ్మా మగోడు చేన్లో కూర్చొని లవ్ పని చేస్తాడని అంటుండు చేన్లో ఏం పని చేస్తాడు చేన్లో ఏం పని చేస్తాడు ఎలకలని పందికొక్కులని చంపుతాడు అడ్డం వస్తే మనల్ని కూడా చంపుతాడు ఇంతగానే అడుగుతారు మీకు తెలిసిన పిల్ల గిట్ల ఎవరన్నా ఉన్నారా మరి నాకు తెలిసిన పిల్ల ఉన్నది వాళ్ళు కూడా పిల్లగాని కోసం చూస్తున్నారు వాళ్ళని ఒకసారి తెలుసుకొని చెప్తాను పిల్లగాడు వాళ్ళు కూడా ఒకసారి చూసుకోవాలి కదా ఇక అయినట్టే పెళ్ళి ఇదంతా కనుపోని పని ఆమెకు వంటలు వచ్చా మరి అంటలే కాదు అన్ని వచ్చు కారు బైకు లారీ అన్ని నడిపిస్తుంది ఆమె అన్ని చేస్తుంది మీ కాక ఏం చేయవలసిన అవసరం లేదు అన్ని మా పిల్లలే చేస్తుంది ఆయన ఎట్లయినా ఏం చేయడు ఆయన ఈ వయసులో ఏం చేస్తాడు వాళ్ళు ఇద్దరు అక్క వెళ్ళండు వాళ్ళకు ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేద్దామని అనుకున్నారు పిల్లగాడు తొందర దొరుకుట్లా వాళ్ళ అక్కకు 5 నెలల కిందనే పెళ్లి అయింది ఈ పిల్లకు కూడా తొందరగా పెళ్లి చేద్దామని అంటుండ్రు నేను అడిగి చెప్తా 1000 అబద్ధాలు ఆడైనా ఒక్క పెళ్లి వేయాలన్నారు పెద్దలు ఈ ఒక్క పెళ్ళనే వేసి జర పుణ్యం కట్టుకోరి తొందరగా బాగా కరువులు ఉన్నట్టున్నాడు
మీరు ఒకసారి ఫోన్ చేయండి వాళ్ళకి. రేపు వాళ్ళు పెళ్లి చూపులకు రమ్మంటుండ్రు, అక్కడికి పోదాము. పిల్లగా నచ్చుకుంటే చేతి కడుగుదాం. అక్కడిని ఏం తేడా కావద్దు. మీ అక్కడి నుంచి ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చుకోండి. పెద్ద మనుషులు అంటే అందరికంటే ఈయననే పెద్దోడు. పెద్ద మనుషులు అంతా అంటే ముసలోనే ఉన్నారు. పుట్టుకున్న ఎప్పుడు తెలియదు వాళ్ళు ఎందుకు అలా దొలికొస్తే ఇన్ని రోజులు గడ్డి వీకినావా గాడుదలు కాసినావా అని తిడతారని చెప్పి అద్దంటున్నాడు. గట్ల చూస్తున్నాయి ఊర్లో లేరా? వాళ్ళు ఉంటే వీళ్ళు ఊర్లో పొద్దుగాల మీ ఇంటికాడ వచ్చినప్పుడు సర్పంచ్ కల్పించి ఉండే. సర్పంచ్ బిల్లు ఆహా గుర్తుకొచ్చింది. మా దోస్తే మా ఊరు సర్పంచ్ తమ్ముడైతే వరుసకు తోలుకుని వస్తాం. నా ఫోన్ నెంబర్ తీసుకోండి. మీ ఫోన్ నెంబర్ ఇయ్యండి. సరే సరే అమ్మ ఇగో నా ఫోన్ నెంబర్ ఇచ్చిన. రేపు పొద్దున ఫోన్ చేస్తాం. పోదాం ఇక అందరం కలిసి. సరే పా ఇక మా నంబర్ తీసుకున్నా. తీసుకున్నా. సరే నా ఇంకో 6 నెలల సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. గట్టిగా ప్రచారం చేద్దాం. ఈసారి కూడా నువ్వే సర్పంచ్ ఉండాలన్న. పోయినసారి సర్పంచ్ ఎలక్షన్లో గెలవడానికి తినూరు తాగుడికి ఒక ఎకరం అమ్ముకున్నా. గెలిచినాక డెవలప్మెంట్ చేయకపోతే ఇజ్జత్ పోతాయి అని చెప్పేసి ఇంకొక ఎకరం అమ్ముకున్నా. ఆ బిల్లులు అక్కడనే అయిపోయినాయి. ఏమంట పోటీ చేయాలరా? అన్న ఈరోజు రాత్రి కారణం బీర్లు తెప్పి అన్న కూర్చొని మాట్లాడదాం. గండి బీర్లు ఎందుకురా? తాగుతారా తానం చేస్తారా? అన్న తాగితే ఆలోచనలు మంచిగా వస్తాయట. దెబ్బకి సెట్ అయిపోవాలి మొత్తం. ఏం సెట్ అవుతుందిరా? నువ్వు అవుట్ అవుతావు అంతే. ఎప్పుడు చూడు మందు అంటావు. మందు లేని మాట రాదారా మీకు? 6 నెలల ముందు తాగుడు స్టార్ట్ చేస్తే 1-2 ఎకరాలు అమ్ముకోవాల్సి వస్తుంది. తాగుడు మీగుడు ఏం లేదు. రండి మాట్లాడుకుందాం. అప్పటికి అన్న ఈరోజు ఎందుకో మంచిది అని అనిపిస్తుంది. తర్వాత మాట్లాడదాం. అవునన్న ఆడు చెప్పింది కరెక్టే. ఒకరోజు మంచి రోజు చూసుకొని మొదలెడదాం. మందు ఉన్న రోజే మంచి తినమంటారు ఏంద్ర? నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే. అవునే అన్న, అందరు తిరిగి సర్పంచ్ అంటావు. తమ్మియాను అవునన్నా, ఏం పని మీద వచ్చినావు? సర్పంచ్ గెలిచినప్పుడు ఏమన్నావు? ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను ఉన్నాను అన్నావు. అవును అన్నా. తర్వాత ఏమైంది? ఊళ్ళో అందరు సమస్య చేసినావు. నా సమస్యనే మర్చిపోయావు. ఏందే నీ సమస్య? పెళ్ళే కదా చేసేద్దాం. తొందర ఏముంది? అదే ఎప్పుడు ఇంకెప్పుడు ఇంకా కొన్ని రోజులు ఆగితే పెళ్ళేందుకు డైరెక్ట్ పింఛన్ వేసుకోమంటున్నావు. ఎన్నికలకు నీకు ఎంత తిరిగినా పట్టిగా తిరిగినా తాగి తిరిగినా కదా మర్చిపోయినా? గుర్తుంది నా కోసం నువ్వు ఎంత తిరిగినావో. అప్పుడే మర్చిపోతానా? ఇప్పుడేంది? చిన్నప్పుడు మేము కలిసి తిరగటోళ్ళం. అన్న చిన్నప్పుడు నీకోసం ఎంత చేసిండే? ఈ పెళ్లి చేయలేనా? మనము చిన్నగా ఉన్నప్పుడు నువ్వు చింత చెట్టు ఎక్కి చింతకాయలు దులుపుతుంటే నేను కింద ఉండి ఏనటోని చెప్పలేకుండా ఉంగుట ముసిపోతే నా మొలతాడకుండా కాంట తీసి దానికి పెట్టి ఎన్నిసార్లు పనికొచ్చేటట్టు చేసింది. నువ్వు పక్క వాళ్ళ చేనులోకి వెళ్ళి మక్కెళ్ళ నేర్చుకొస్తే నేను కట్టెలు ఏరుకొచ్చి ఆ మక్కెళ్ళని కాల్చుతోని. అప్పుడే మర్చిపోయినావా? అట్లా నీకోసము ఎన్ని పనులు చేసినా. చిన్నగా ఉన్నప్పుడు కదా మర్చిపోయినా. మాట్లాడు. ఎన్ని ఊర్లు జల్లడ పెట్టైనా సరే నీ పెళ్ళి నేను చేస్తా. ఒక్క పెళ్ళి కాదు 10 పెళ్ళిళ్ళు చేస్తా. యాడికేం చేస్తావురా? 10 పెళ్ళిళ్ళు ఒక పెళ్లి చేత కాదు. పక్కుల్లో ఒక పిల్లి ఉందట. ఇయ్యాల పిల్లని చూస్తాను కోదాం. ఊరు పెద్ద మనిషి నువ్వు రావాలి. ఒక్క పెళ్లి చేయరా, నీ రుణం తీర్చుకుంటా. గింతదానికి గంత పెద్ద మాటలు ఎందుకన్నా? పోదాం నాడు. మా నీరజ్ గాడు ఆ దోస్తులు అర్ధగంట తర్వాత మా ఇంటికి వస్తారు. నువ్వు తయారైరా, పోదాం. వస్తా పోదాం.